తెలంగాణలో సృష్టి ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్ను గతంలో 2016లోనే మెడికల్ కౌన్సిల్ 5 ఏళ్ల పాటు రద్దు చేసింది. అయితే 2021లో ఆమె తిరిగి దరఖాస్తు చేసుకోగా కోర్టు కేసును పెండింగ్లో ఉన్నందున కౌన్సిల్ ఆమె రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించలేదు. తెలంగాణలో సృష్టి ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్ను గతంలో 2016లోనే మెడికల్ కౌన్సిల్ 5 ఏళ్ల పాటు రద్దు చేసింది. అయితే 2021లో ఆమె తిరిగి దరఖాస్తు చేసుకోగా కోర్టు కేసులో పెండింగ్లో ఉన్నందున కౌన్సిల్ ఆమె రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించలేదు. తెలంగాణలో సృష్టి ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఇటు ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. వైష్ణవి, ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి తీవ్ర ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ కేసు సంబంధించి హెచ్ఆర్సీ అయితే తీవ్రంగా దాని మీద సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు ఈ వ్యవహారంపై. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ వాళ్ళ దగ్గర కణాలని వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ వాళ్ళు. హైదరాబాద్ లో రకరకాల వేరే వేరే పేర్లతో ఉన్న టెస్ట్ బేబీ సెంటర్స్ కానీ ఫర్టిలిటీ సెంటర్స్ కానీ వాళ్ళ పేర్ల మీద ఉన్న వాటితో ఎవరి దగ్గర అయితే 4,000 5,000 ఇచ్చి కణాలు కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ కణాలన్నీ కూడా తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం ఇట్లాంటివన్నీ చేశారని కూడా తీవ్ర ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే కణాలు ఇట్లాంటివి ఇచ్చిన వాళ్ళు ఉన్నారో ఫీమేల్ కానీ మేల్ కానీ వాళ్ళు కూడా హెల్త్ కౌన్సిల్ అనేది కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి సుమోటోగా ఈ కేసు అనేది తీసుకొని హెచ్ఆర్సీ తీవ్రంగా విచారణ కూడా చేయబోతుందని తెలుస్తుంది. దాదాపు ఆగస్టు 28 లోపుగా ఈ కేసుకి సంబంధించిన ఇంకొక నెల నుండి ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం ఇప్పటివరకు అయితే కేసుకు సంబంధించి గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి వాళ్ళు ఇప్పటికి 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరో 2 కూడా తప్పించినట్లు తెలుస్తుంది. మిగిలిన నిందితులకి దాదాపు 7 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వైష్ణవి, ఇప్పటికీ బాధితులు ఎవరెవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా ఇప్పుడు ఒకరితో ఎవరైతే వచ్చి కేసు పెట్టారంటే వాళ్ళ బాబుకి క్యాన్సర్ వచ్చింది అని వాళ్ళని చూస్తే తర్వాత ఇంకొకరు ఇలా సరోగసీ చేయించినవి కూడా చాలానే బయటకు వస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్ కూడా చేశారు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ వాళ్ళు అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ వస్తుంది. అయితే వీళ్ళు ఏదైతే సరోగసీ చేసి వేరే బేబీ ఇవ్వాల్సిన బేబీ కాకుండా వేరే బేబీ ఇచ్చారు అని చెప్తున్నారో అందులో కూడా నిజాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఏదైతే డైరెక్టర్ నమ్రత ఉన్నారో ఆవిడ దీని మీద అయితే ఆవిడని తీసుకొచ్చి ఆవిడని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆవిడని కూర్చోబెట్టి ఒక్కసారి కొంచెం ఇంటరాగేషన్ అనేది జరిగితేనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటకు వస్తాయని తెలుస్తుంది వైష్ణవి. సుచిత, అయితే ఈ ఘటనలో ఎవరైతే ప్రధాన డాక్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆమె నమ్రత 2016లోనే ఆమె లైసెన్స్ రిజిస్ట్రేషన్ను మెడికల్ కౌన్సిల్ అయితే 5 ఏళ్ల పాటు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే 2021లో ఆమె తిరిగి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా కౌన్సిల్ ఆమె రిజిస్ట్రేషన్ ఎందుకని పునరుద్ధరించలేదు? వైష్ణవి, ఏదైతే వీళ్ళు ఇట్లాంటి తప్పుడు అక్రమాలు చేశారని చెప్పి ఇప్పుడే కాదు 2016 కాదు 2009 నుంచి కూడా
వీళ్ళకి సంబంధించిన విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, లేకపోతే కేపీఎస్బి కానీ, లేకపోతే ఇక్కడ సికింద్రాబాద్ ఉన్న 4 బ్రాంచ్లకు సంబంధించి వీళ్ళ మీద ఉన్న కేసులు కానీ, ఆరోపణల ఆధారంగా అయితే వీళ్ళకి సోదాలు చేసి ఇంతకుముందే ఆల్రెడీ ఈ సృష్టి టెస్ట్ బేబీ సెట్ సంబంధించిన బ్రాంచ్ ని కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే నమ్రత ఏదైతే ప్రాక్టీస్ లైసెన్స్ ఉంటుందో డాక్టర్ లాగా దాన్ని కూడా 2016లో పోలీసులు క్యాన్సిల్ చేసి మెడికల్ కౌన్సిల్ క్యాన్సిల్ చేసింది. కాకపోతే తిరిగి తను అప్రూవ్ తిరిగి తను 2021లో మళ్ళీ ఒకసారి అప్లై చేసినా కూడా ఎందుకంటే ఒకసారి క్యాన్సిల్ చేసిన లైసెన్స్ అనేది బేస్డ్ ఆన్ సర్కమ్స్టెన్స్ అంటే జరిగిన సంఘటనని బట్టి క్యాన్సిల్ చేస్తారు కాబట్టి ఇవిడికే క్యాన్సిల్ చేయరు కదా, అలాగే క్యాన్సిల్ చేస్తారు కాబట్టి మేబీ తను 2021లో మళ్ళీ ఒకసారి అప్లై చేస్తే యాక్సెప్ట్ అంటే కౌన్సిల్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా అక్రమదారుల్లో అయితే వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నారు లైసెన్స్ అనే విషయం కూడా తెలుస్తూ వస్తుంది వైష్ణవి. అంటే ఇలాగే రకరకాల ఆరోపణలు అయితే ఇప్పటికీ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ మీద కానీ డాక్టర్ నమ్రత మీద కానీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా బయటికి రావాలి, నిజాలనే బయటకు రావాలంటే తప్పకుండా డాక్టర్ నమ్రతని కూర్చోబెట్టి గట్టి ఇంటరాగేషన్ చేస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటకు కూడా వస్తాయి వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సుచిత.